ఒకరు టికెట్ రాకపోతే లేకపోతే పదవి ఇవ్వకపోతే 3 రోజులకో 4 రోజులకో అలిగి ఏంది తీవ్ర అసంతృప్తితో పార్టీ మారిన XYZ అని చూస్తుంటారు. ఈ రాత్రికి ఈ పార్టీలో ఉండి ఇంకో రాత్రికి ఆ పార్టీలో పోయి మళ్ళీ తెల్లారి వచ్చి ఈ పార్టీని మంత్రులు కూడా చూస్తాం. కానీ ఆ తరహా రాజకీయ నాయకత్వం కాదు అని చెప్పే ప్రయత్నమే నేను మీకు ఇదంతా చెప్పేది. నేను కాంగ్రెస్ పార్టీ విచారధార పట్ల కమిట్మెంట్తో ఉన్నా కాబట్టి పదవి నేను చేస్తున్న క్రమంలో ఏది వస్తుంది అనేది కూడా నేను పట్టించుకోను. ఏది ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక మాట నీకు వస్తుందా 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 అని అడిగి 3 సార్లు అడిగింది కదా, వస్తుంది అని చెప్తున్నా. నేను ఎట్లా వస్తుందని చెప్పడానికి కూడా నాకేం రూపం లేదు. ఒకే ఒక్కటి ఏంటి, పార్టీ, PCC, క్యాబినెట్ అండ్ CM దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ. నేను పార్టీ కొరకు కొట్లాడతా, నా పదవి కొరకు కొట్లాడుతాడు అద్దంకి దయాకర్ కానీ 100 సార్లు చెప్పి నా ఏమంటారు అరిగిన శివలకెళ్ళి ఏమంటారు రక్తం వచ్చే రికార్డు ఇవన్నీ. కాబట్టి ఏమొస్తుంది అనే దాని దగ్గర ఏదైనా రావచ్చు. దేనికి ఎలిజిబుల్ కాదు. అద్దంకి దయాకర్కు ఓ మంత్రి ఇస్తారా? ఇవ్వచ్చు. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ చేసుకుంటారా? చెయ్యొచ్చు. అద్దంకి దయాకర్ ఉప ముఖ్యమంత్రి చేస్తారా? చెప్పలేం. అద్దంకి దయాకర్కి ఏం కావాలని ఉన్నది? అద్దంకి దయాకర్కి ఒక మంచి నాయకుడు కావాలని ఉన్నది, ఒక మోడల్ నాయకుడు కావాలన్నది. ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను అది నువ్వు ఇప్పుడు రీచ్ అయినావు. నేను నాయకుడిని కాదా, పదవి వస్తేనే నాయకుడినా అనేది ఒకటి. రేపు రాదు అనే పెసిమిస్టిక్ ఐడియాలజీతో లేను. 2 నీకున్నంత ఓపిక నాకైతే లేదన్న. అద్దంకి దయాకర్కి పదవి రావాలి, సర్వత్రా వినబడుతుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్కి పదవి కావాలి, పదవి రావాలి. ఇప్పుడు ఇది నాకు ఏమంటాం, మీరు ఇంతకుముందు అన్నారు చూడు, బాధ కంటే ఎక్కువ భయం అవుతుంది. ఎట్లా, ఎక్కడికి పో నువ్వు, ఎయిర్పోర్ట్కి పో లేకపోతే ఎక్కడికైనా పబ్లిక్ పో లేకపోతే ఊర్లలోకి పో, సార్ మీకేమొస్తుంది సార్ అనేసరికి నేనే ఎటు అర్థం చేసుకొని అంటే అయోమయం ఒక రకంగా. కానీ నేను ఎప్పుడో వదిలేసిన అంశం దాన్ని, ఏది నా పదవి గురించి అనే అంశము ఎందుకు వదిలేసిన అంటే, ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వడానికి సానుకూలమైన పరిస్థితి ఉంటుందో అప్పుడు వాళ్ళు కేర్ తీసుకుంటారు, పార్టీ తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, అందరు క్యాబినెట్ మినిస్టర్లు కూడా నా పట్ల చాలా కన్సోల్గా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను పదవి అని వెంపర్లాడితే వీడు మొత్తం దేశ ప్రపంచ రాజకీయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కేవలం వీడు ప్రజల కోసం కాకుండా పదవి కోసమే పాకులాడుతుందనే పేరు నాకు చరిత్రలో వద్దు. నాకేం పదవి కావాలి, ఎట్లాంటిది కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను మోసం చేస్తుంది, చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను మోసం చేస్తుంది, చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను మోసం చేసింది, చెయ్యదు. చేసిందన్న. అది నీ దృష్టిలో. రేవంత్ రెడ్డి మోసం చేసిండన్న మిమ్మల్ని? చెయ్యడు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, చెయ్యడు. రేవంత్ రెడ్డి మోసం చేసిండన్న, చెయ్యనే చెయ్యడు అన్న. రైట్. ఇప్పుడు మీరు ఆ రోజు మునుగోడు సభలో కనుక ఉంటే ఉండు లేకుంటే దెంగై అని అనకపోతే కనుక ఇవాళ అద్దంకి దయాకర్ మంత్రిగా బరాబర్ కూర్చుంటుండే. రేపైనా కూర్చోడానికి గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఇవాళనే కూర్చుంటుండే. రేపు కూర్చుంటాడా రేపటిది ఉండదన్న. ఇప్పుడు ఇవాళ నుంచి ఇప్పుడు బిల్డింగ్ కిందికి పోయినాక నా భవిష్యత్తు ఏందన్నది నాకు తెలియదు. ఇప్పుడు ఇది వెంకటరెడ్డి గారి ఇష్యూని ప్రతిసారి మన వాళ్ళు అంటారు, కానీ ఎన్ని అడ్డుకోగలడు వెంకటరెడ్డి గారు? అద్దంకి దయాకర్ అన్నాడు కదా, ఒక దళితుడు అద్దంకి దయాకర్ ఒక రెడ్డి అయినా నన్ను ఇట్లా అంటాడు అని అనుకుని ఈగోగా తీసుకొని అడ్డుకున్నాడు అని అందరూ అంటున్నారు. దళితుడు లేదు, రెడ్డి లేదు, మనిషే. ఎవరు తప్పు చేస్తారు? నేను తప్పు చేస్తే నేను దళితుడు నన్ను వదిలేస్తాను. ఇప్పుడు మీరు తప్పు చేసినా మీరు ఒప్పుకుంటారా? నేను తప్పని నేను ఎందుకు అంటున్నా? ఆ రోజు ఆయన ఆ మాట అనడం వల్ల అది సమాజానికి కూడా తప్పుడు సంకేతాలు పోతుంటేనే కదా మనం రిజైండర్ ఇచ్చింది. ఒకవేళ వెంకటరెడ్డి గారే నిరంతరం నన్ను అడ్డుకునే శక్తి ఉంటే వారు అయ్యేది వారు కాలేరా అన్న? నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఆ రోజు అనిపించింది మీరు తలకాయ ఉపకరణ కంప్లీట్ కాలేదు నేను అనలేదన్నా, ఇంకా మీరే అంటారు. ఆ రోజు అనిపించిన రెడ్డి రేవంత్ రెడ్డి, ఆ రోజు అన్నది అనబడింది. అంటే ఎవరైతే అనబడిందో వారు అద్దంకి దయాకర్ ఒక దళితుడు. అన్నది ఎవరిని అని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. రెడ్డిలు బాగానే ఎవరు, ఇక్కడ దళితుడు ఆగమైపోయిండు అని అన్నది బయట నడుస్తుంది. ఒక మాట, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దళిత్? దళితుడు అంటే ఎవరు మీ దృష్టిలో ఏంటిదన్నా? దళితుడు అంటే పరాజితుడు అని అర్థం. లేదంటే దళితుడు అంటే మీరు అనుకున్నట్టు ఇటు సోకాల్ మనం చరిత్రలో ఎస్సీ, ఇప్పుడు ఏది ఏమంటారు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. బట్ దయాకర్ దళితుడేనా? దయాకర్ దళితుడి వరకే పరిమితమై ఉన్నాడా తన లైఫ్లో? నేను ఒప్పుకుంటా. మీన్స్ చెప్తా వినండి. నేను ఏది ఏమంటాము, నేను సాధించిన విజయాలు మీరు అనుకుంటున్న ఎవరైనా సాధించగలరా?
ఇంత చిన్నతనంలో తెలంగాణ మూమెంట్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం మీరు అనుకుంటే అగ్రవర్ణాల్లో ఎవరైనా నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఇప్పుడున్న రాజకీయాల్లో, లేకపోతే నాకంటే ఎక్కువ ఆర్థికంగా బలపడాలనే కోరిక ఉండి రేపు బలపడేటోళ్ళు కాబట్టి అని అంటే దయాకర్ అనేటోడు ఎవరికంటే తక్కువ కాదు. మీన్స్ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అంటారు కదా, ఆ మీన్స్ నాకు దరిదాపుల్లో కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయాలు. కానీ నేను ఇక్కడ ఒక మాట క్లియర్ చేయాలి నీకు. దయాకర్ అంటే వెంకటరెడ్డి గారు పగబట్టి ఆయన నిరంతరం ఆపుతుండనేది ఉన్నది కాదు. ఇంకా నేను కొన్ని భవిష్యత్తులో చెప్తా కానీ దాని వెనుక వెంకటరెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నది ఎవరో కూడా నాకు అంతర్గతంగా తెలుసు. కాబట్టి వారిని నిరంతరం నిందించడం వల్ల చివరికి ఆయన ఒక రకంగా నా వల్ల ఇబ్బంది పడ్డోడు, కానీ ఆయన విలన్ అవుతున్నాడు. చేస్తున్నది ఎవరో నాకు తెలుసు, కానీ అది అధిగమించినాడు చెప్తాది. అంటే వెంకటరెడ్డి గారు చేస్తుంది వెంకటరెడ్డి గారు భుజం మీద పెట్టి మిమ్మల్ని ఎవరెవరో చేస్తున్నారు. క్లియర్ ఉంది మీకు? ఇట్లా ఎందుకు ఉండదు? అయ్యో ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం తెలుసుకోకుండా రాజకీయాలు చేస్తున్నామా మనం, లేకపోతే ఏమంటాం యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు అవసరం ఏంది? నాకు వచ్చేది ఏంటిదో నాకు ఏం ఇయ్యగలుగుతుందో పార్టీ నాకు తెలిసిన తర్వాత